అందరికి ప్రైజ్ లార్డ్. బైబిల్లో అరుదుగా కనిపించే వ్యక్తుల్లో ఎబ్బేజు అనే భక్తుడు కూడా ఒకడు. ఇతని గురించి మొదటి దినవృత్తాంతాల గ్రంథములు 4వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడింది. నిజంగా అతడు చేసిన ప్రార్థన విధానము మరి ఎంత గొప్పగా ఉంది అంటే మనము ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ సమాజానికి ఒక ఆదర్శనీయంగా ఎలా చేయాలి, ప్రార్థన దేవుని హృదయాన్ని ఎలా కదిలించాలి, ఎలా దేవుని దగ్గర నుండి జవాబులు పొందుకోవాలి అనే విషయాలు అక్కడ అతడు ప్రార్థన రూపంగా తెలియజేయడం జరిగింది. అతడు అంటున్నాడు, యబ్బేజు వేదనతో ప్రార్థన చేశాడంట, దేవుడు వేగంగా జవాబిచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనం వేదనతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు జవాబిస్తాడని యబ్బేజు ద్వారా ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటాం.